నమస్కారము. ఈరోజు ఓల్డ్ టెట్ అంటే టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్‌లో పాత పేపర్‌ని ఒకదాన్ని మనము సమాధానాలు రాస్తున్నాము. ఎలా రాయాలో తెలుసుకోవడానికి ఇది ఒక మోడల్‌గా ఉపయోగించుకోండి. ఇక్కడున్న ప్రశ్నలన్నీ చదివి మీరే సొంతగా సమాధానాలు రాయడానికి ప్రయత్నించండి. రాసిన తర్వాత సమాధానాల్ని వెరిఫై చేసుకోవడానికి మాత్రమే నేను ఇస్తున్న వివరణని గమనించండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని టచ్ చేయడం కూడా మర్చిపోకండి. తప్పనిసరిగా అందరూ చూస్తున్నారు, కానీ మంచి వ్యూస్ రావాలంటే మీ అందరి సహకారం చాలా అవసరం. 61వ ప్రశ్న చూడండి. సెలెక్ట్ ద సెంటెన్స్ ఇన్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని సూచించే వాక్యాన్ని గుర్తించండి. షీ విల్ బీ ప్లేయింగ్, విల్ అనగానే ఫ్యూచర్ టెన్స్. ఆర్ ఈటింగ్ అని కనపడితే అది ప్రజెంట్ కంటిన్యూస్. వీ విజిటెడ్ పాస్ట్ టెన్స్. కాబట్టి షీ రీడ్స్ బుక్స్ ఎవ్రీ ఈవినింగ్, అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అవుతుంది. హ్యాబిచువల్ యాక్షన్ని చెప్పింది. రెండవది చూడండి, 62. షీ డాష్ ప్రాక్టీసైజ్ ద పియానో. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. సరైనటువంటి పదాన్ని ఎంచుకోండి. షీ డాష్ ప్రాక్టీసైజ్ ద పియానో అంటే ఇక్కడ సింపుల్ ప్రెజెంటెన్స్లో ఉంది కాబట్టి హ్యాబిట్ అయి ఉంటుంది. కాబట్టి ఇక్కడ దీనికి తగిన పదం ఏంటంటే నవ్ అంటే ఇప్పుడు కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. యస్టర్డే పాస్ట్ టెన్స్కు సూచిస్తుంది. టుమారో ఫ్యూచర్ టెన్స్కు సంబంధించిన పదం కాబట్టి సమ్ టైమ్స్ అనేది ఇక్కడ సరిపోతుంది. 63. చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఫ్రాంక్ ఈజ్ యాన్ యూరోపియన్. యూరోపియన్ ముందర యాన్ రాదు. 1 రూపీ ముందర ఏ వస్తుంది కానీ యాన్ 1 రూపీ నోట్ అనకూడదు. వాట్ ఏ బ్యూటిఫుల్ పెయింటింగ్ ఇట్ ఈజ్, ఏ మిస్ అయింది ఆర్టికల్ అక్కడ, కాబట్టి మ్యాన్ ఈజ్ మోర్టల్ సరిపోతుంది. 64. ద ఫాలోయింగ్ డిస్కోర్స్ మార్కర్ కెన్ బి యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ అగ్రిమెంట్. అంటే ఒప్పుకుంటే దానికి ఉపయోగించే డిస్కోర్స్ మార్కర్. డిస్కోర్స్ మార్కర్ అంటే సంభాషణలో కొనసాగించడానికి మనం ఉపయోగించే ఫ్రేజులు. ఎస్ ఇండీడ్, అవును కరెక్టే అన్నట్టు, అవును అదే అని చెప్పడానికి. ఆన్ ది కాంట్రరీ అంటే అందుకు విరుద్ధంగా. హౌఎవర్ అంటే ఎలాగైనా. దట్ ఈస్ నాట్ ఎంటైర్లీ ట్రూ, మీరు చెప్పింది పూర్తిగా వాస్తవం కాదే అని అర్థం వస్తుంది. ఒప్పుకోవడానికి మాత్రము ఎస్ ఇండీడ్ ఉపయోగిస్తాం. 65. చూస్ ద పంక్చువేషన్ మార్క్ యూజ్డ్ టు ఎండ్ ఏ డిక్లరేటివ్ సెంటెన్స్. అంటే ఒక వాక్యాన్ని పూర్తి చేసినప్పుడు ఉపయోగించేటువంటి పంక్చువేషన్ ఫుల్ స్టాప్. అది ఫుల్ స్టాప్ దీన్నే పీరియడ్ అని కూడా అంటాం. ఫుల్ స్టాప్ లేదా పీరియడ్ని ఉపయోగించాలి. 66. చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ విచ్ దే అపియర్ ఇన్ ఏ డిక్షనరీ. డిక్షనరీలో ఎలా కనబడతాయి అది చూపించమన్నాడు. ఇప్పుడు ఎల్ఈజీ అనేది కామన్గా ఉంది కాబట్టి తర్వాత 4వ అక్షరాన్ని తీసుకొని ఆల్ఫాబెటిక్స్లో ఏది ముందు వస్తుందో దాని ప్రకారం రాస్తాం. ఇది 1 అవుతున్నది. ఇది ఎక్కువగా చెప్పనక్కర్లేదు. ఐడెంటిఫై ద లింకర్ దట్ ఇండికేట్స్ కాజ్ అండ్ ఎఫెక్ట్. కారణాన్ని దాని ప్రభావాన్ని చూపించడానికి ఉపయోగించేటువంటి లింకర్ లేదా కంజంక్షన్, అది హెన్స్, దానివలన, అందువల్ల. హీ ఈజ్ సిక్ హెన్స్ హీ ఈజ్ యాబ్సెంట్ టు క్లాస్, అట్లా చెప్తామన్నమాట. ఐడెంటిఫై ద కాంప్లెక్స్ సెంటెన్స్. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఒక మెయిన్ క్లాజు ఒక సబార్డినేట్ క్లాజు కలిసి ఉన్నది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. అది 1. హీ కుడ్ నాట్ గో టు ద పార్టీ బికాజ్ హీ వాజ్ ఫీలింగ్ సిక్. అంటే వాడు పార్టీకి పోలేదు ఏ కారణం చేత, అనారోగ్యంగా ఉన్నందువల్ల. 1 మెయిన్ క్లాజ్ ఉంది, 1 సబార్డినేట్ క్లాజ్ ఉంది. హర్ హ్యాపీనెస్ వాజ్ కంటేజియస్. చూస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ హ్యాపీనెస్. హ్యాపీనెస్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్, అది గుణం యొక్క పేరు, నౌన్. సెలెక్ట్ ద కంజంక్షన్ దట్ రిప్రజెంట్స్ ఏ చాయిస్ బిట్వీన్ 2 ఆప్షన్స్. 2 ఆప్షన్స్ మధ్య చాయిస్కి మనం ఆర్ ఉపయోగిస్తాం. రామ ఆర్ కృష్ణ అంటే వాళ్ళిద్దరిలో ఒకడని. అండ్ అంటే ఇద్దరు అని. బట్ అంటే కాదు అని. ఈజ్ పూర్ బట్ ఆనెస్ట్ అంటే అందుకు విరుద్ధంగా అన్నప్పుడు బట్ ఉపయోగిస్తాం. సో కారణం చెప్పేటప్పుడు ఉపయోగిస్తాం. 71.
చూస్ ద ఫ్రేజల్ వెర్బ్ దట్ మీన్స్ టు కంప్లీట్లీ డిప్లీట్ ద సప్లై ఆఫ్ సంథింగ్. డిప్లీట్ ద సప్లై ఆఫ్ సంథింగ్ అంటే అయిపోయింది అని చెప్పడానికి ఏ ఫ్రేజ్ను ఉపయోగిస్తారు. ఫ్రేజల్ వెర్బ్ అంటే ఒక ప్రపోర్షన్ ఒక వెర్బ్ కలిస్తే ఫ్రేజల్ వెర్బ్ అవుతుంది. ఒకే వెర్బు వేరువేరు ప్రపోర్షన్స్తో వేరువేరు అర్థాన్ని ఇస్తుంది. ఇక్కడ రన్ అవుట్ ఆఫ్ అనేది దానికి సరైన సమాధానం అవుతుంది. చూస్ ద టైప్ ఆఫ్ సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెస్ ఏ డైరెక్ట్ కమాండ్ ఆర్ ఇన్స్ట్రక్షన్. ఈ కమాండ్ లేదా ఇన్స్ట్రక్షన్ ఇచ్చే వాక్యం ఇది. డిక్లరేటివ్ అంటే స్టేట్మెంట్. తర్వాత ఎక్స్క్లమేటరీ అంటే ఆశ్చర్యార్థకము తెలియజేసే వాక్యాలు. ఇంట్రాగేటివ్ అంటే ప్రశ్నలు కలిగిన వాక్యం. ఇవేవి కాదు. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఆజ్ఞ కానీ కమాండ్ కానీ అడ్వైస్ కానీ ఉండేవి ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది. కాబట్టి ఇంపరేటివ్ సెంటెన్స్ ఆన్సర్ అవుతుంది. డోంట్ వేస్ట్ టైమ్ ద టీచర్ సెట్ టు ద స్టూడెంట్స్. చూస్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ ద సెంటెన్స్ అబౌవ్. పై వాక్యానికి సరైనటువంటి ఇండైరెక్ట్ స్పీచ్లో వాక్యాన్ని తెలియచేయండి. ఇప్పుడు డోంట్ వేస్ట్ టైం అనేది సూచన కాబట్టి ద టీచర్ అడ్వైజ్డ్ ద స్టూడెంట్స్ నాట్ టు వేస్ట్ టైం ఒకటోది అవుతుంది. ఎందుకంటే ఇక్కడ డోంట్ వేస్ట్ టైం అనే సూచనగా భావించండి. ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, వాయిస్ చేంజ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, టెన్స్ మొదలైనవన్నీ కూడా నేను వీడియోస్ చేసి పెట్టాను. వాటిని చూస్తే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. అవి ఇక్కడ వివరించాలంటే అంత సులభం కాదు. 74 3/5 ఆఫ్ ఆల్ ద మనీ డాష్ ఆల్రెడీ బీన్ స్పెంట్. బీన్ ఉంది కాబట్టి హ్యాస్ కానీ హ్యావ్ కానీ రావాలి. కాకపోతే ఇక్కడ మనీ అనేటువంటిది అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి హ్యాజ్ ఉపయోగించడం పరిపాటి. ఏకవచనానికి హ్యాజ్, బహువచనానికి హ్యావ్ ఉపయోగించాలా. ఇక్కడ ఆల్ ద మనీ అనేటువంటిది మెటీరియల్ నౌన్ కాబట్టి అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి హ్యాజ్ ఉపయోగించాలా. బాడీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఆర్ యానిమల్ ఎంబాల్మ్డ్ ఫర్ బరియల్. ఈ వాక్యంలో చూజ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద ఎక్స్ప్రెషన్ అబౌవ్. ఇలా అంటే మృతదేహాన్ని ఎంబాల్మింగ్ చేయడాన్ని మమ్మీఫై అంటారు. అంటే చెడిపోకుండా దాచడాన్ని మమ్మీఫై అనే పదాన్ని ఉపయోగిస్తారు. చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఇది స్పెల్లింగ్ సంబంధించింది. ఒకటి ఆన్సర్. వాటర్ డ్రిప్ ఫ్రమ్ ఏ లీకింగ్ డ్రైన్ పైప్. చూస్ ద సినానిమ్ ఆఫ్ ద వర్డ్ డ్రిప్. డ్రిప్కు వ్యతిరేక పదం ట్రికిల్స్. 78 చూస్ ద సినానిమ్ ఆఫ్ ద వర్డ్ ఫ్యూ. ఫ్యూకు మెనీ. ఫ్యూకు వ్యతిరేక పదం యాంటోనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాక్ట్స్ యాజ్ లింగా ఫ్రాంకా. దిస్ మీన్స్ లింగా ఫ్రాంకా అంటే అర్థమైంది. ఇది వేరు భాషల మధ్య లింకుగా పనిచేస్తుంది కాబట్టి ఇంగ్లీష్ లింక్స్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఆన్సర్ అవుతుంది. అకార్డింగ్ టు ఫ్రాన్సిస్ బేకన్ ద ఫాలోయింగ్ మేక్స్ ఎన్ ఎగ్జాక్ట్ మెన్ రైటింగ్. 81 ఏ స్క్విగిల్ విచ్ ఈజ్ సీన్ ఇన్ ద క్లాస్ రూమ్ ఈజ్. స్క్విగిల్ అంటే ఇర్రెగ్యులర్ లైన్ అంటే వంకర టింకరగా ఉంటాం. ద స్కిల్ ఆఫ్ ప్లానింగ్ ఆడియో విజువల్ టాస్క్ టు వర్డ్ అవే ద బోర్డమ్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ కాల్డ్. కాబట్టి ఆడియో విజువల్ ఎడ్యుకేషన్ ఉపయోగించడం వల్ల విద్యార్థుల్లో బోర్డమ్ని పోగొడతాం. కారణం ఏంటంటే స్టిమ్యులస్ వేరియేషన్. వాళ్లకు వేర్వేరు అంశాల మీదకి దృష్టి పోవడం వల్ల వాళ్ళ స్టిమ్యులేషన్ బాగా యాక్టివేట్ అవుతుంది. అలానే 83 మరియు 84 ఆన్సర్స్కి ఇచ్చిన పారాగ్రాఫ్ చదివి దానికి సంబంధించినటువంటి సమాధానం రాయడం. సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్. ఇది చూడండి. ద వేవ్స్ క్రాష్డ్ అగైన్స్ట్ ద శాండీ బీచ్ బిలో ద లైట్ హౌస్. అది దానికి సంబంధించి. 84 చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్. ఇది కూడా అలా. ద ప్యాసేజ్ ఆఫ్ టైమ్ వాజ్ మార్క్డ్ బై ద మూమెంట్ ఆఫ్ ద టైడ్. 85 సిజే డాట్సన్ బిలాంగ్స్ టు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. The silent way is known as. The silent way is known as alternative language teaching method. 87 The conduct of a student depends upon his teacher. ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రపోర్షన్. An independent clause can work alone as complete sentence. ఇండిపెండెంట్ క్లాజ్ వచ్చేసి అంటే ఒక రకంగా చెప్పాలంటే సింపుల్ సెంటెన్స్. అది పూర్తి అర్థాన్ని ఇస్తుంది. ఇట్ ఈస్ ఏ కంప్లీట్ సెంటెన్స్.
యూజ్డ్ టు అనే ప్రయోగము గతించినటువంటి అలవాట్లు అంటే పాత అలవాట్లు చెప్పడానికి ఉపయోగిస్తారు. 89 చూడండి. యూజ్డ్ టు ఈజ్ యూజ్డ్ ఫర్ ఇండికేటింగ్ పాస్ట్ హ్యాబిట్స్, అయిపోయిన అంటే వెనకటి అలవాటుని చెప్పడానికి ఉపయోగిస్తారు. 90 దే విజిటెడ్ ద లాహోర్ మ్యూజియం ఇన్ ప్యారిస్. ఐడెంటిఫై ద కరెక్ట్ యూజ్ ఆఫ్ ఆర్టికల్ ఇన్ ద అబౌవ్ సెంటెన్స్. పై సెంటెన్స్లో ఆర్టికల్ కరెక్ట్గానే ఉందా? ఉత్త లాహోర్ పట్టణం అయితే ది ఉపయోగించకూడదు. ఇక్కడ లాహోర్ మ్యూజియం కాబట్టి సరిగానే ఉపయోగించాడు. ఎందుకంటే అందరికీ తెలిసినటువంటి ప్రదేశాల ముందర ది చేర్చడం పరిపాటే. సో ఈ విధంగా మీరు ఆన్సర్ని చెక్ చేసుకోండి. మీరు సాటిస్ఫై అయ్యండి కాండి. ఏదన్నా తెలియకపోతే రీజన్ చూడండి. నేను దాదాపు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, వాయిస్ చేంజ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, క్వశ్చన్ ట్యాగు ఇలాంటివన్నీ కూడా గతంలో నేను వీడియోస్ చేస్తున్నాను. వాటిని చూస్తే మీకు అర్థమవుతుంది. ఎనీహో, థ్యాంక్ యూ. జై హింద్. మరొక వీడియోలో కలుద్దాం.